చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారు అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు పెడుతూ ఉన్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్. గతంలో చంద్రబాబు పర్యటనలకు తాము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను తమ కార్యకర్తలు ఇంటికి వెళ్లడం తప్ప, రైతులు ప్రజల తరపున సంఘీభావం తెలపడానికి వెళ్తే తప్ప, ఒక మాజీ సీఎంకు Z+ సెక్యూరిటీ అన్నది హక్కు కాదా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే ఇవ్వమోన అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అని ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్. పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ముందుగా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగం. ప్రజల తాకిడి ఉన్నప్పుడు రోప్ పార్టీలు ఎందుకు లేవు? ఒకవేళ ఉన్నమాట నిజమైతే వెహికల్ కింద ఎలా పడగలుగుతారు అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారు అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు పెడుతూ ఉన్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్. గతంలో చంద్రబాబు పర్యటనలకు తాము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను తమ కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్ప, రైతులు ప్రజల తరపున సంఘీభావం తెలపడానికి వెళ్తే తప్ప, ఒక మాజీ సీఎంకు Z+ సెక్యూరిటీ అన్నది హక్కు కాదా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే ఇవ్వము అనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అని పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్. పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ముందుగా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగం. ప్రజల తాకిడి ఉన్నప్పుడు రోప్ పార్టీలు ఎందుకు లేవు? ఒకవేళ ఉన్నమాట నిజమైతే వెహికల్ కింద ఎలా పడగలుగుతారు అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.